హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుజీస్ వరల్డ్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఈ 9 రోజులు కూడా మన వినాయకుడితో మనం ఎంతో సంతోషంగా, ఉల్లాసంగా గడుపుతూ ఉంటామండి. ఏదో తెలియని ఆనందాన్ని మనం అనుభవిస్తూనే ఉంటాము. కానీ నిమజ్జనం టైం వచ్చేసరికి ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో కోల్పోతున్నట్టు అనిపిస్తుంది. మన గణనాథుడు మనతో ఉంటే ఎంతో ధైర్యం, ఎంతో అండగా అనిపిస్తుందండి. కానీ తప్పదు కదండీ! కైలాసాన్ని వదిలి వచ్చిన మన గణనాథుడిని మళ్ళీ మనం తన తల్లి దగ్గరికి పంపించాలి కదా! ఆ సందర్భంగానే ఇక్కడ కుకట్పల్లిలోని జగద్గిరిగుట్ట 6వ లైన్ అండి, అంజయ్య నగర్. ఇక్కడ ఉన్న గణనాథుడినైతే ఎంత బాగా సత్కరించారంటే, మన గణనాథుడిని తిరిగి పంపే ముందు ఎంతో తృప్తిగా ఆయన్ని పంపాలని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి 108 రకాల ప్రసాదాలు చేశారండి. ఈ 108 రకాల ప్రసాదాలతోనే మండపం అంతా నిండిపోయింది. ఎంతో సంతోషంగా అందరూ కలిసికట్టుగా ఇలా చేయటం అనేది చాలా అరుదుగా జరుగుతుందండి. అలా ఇక్కడ ఉన్న ఆడవాళ్ళంతా కూడా ఎంతో ఐక్యతతో వాళ్ళకి తోచిన వంటలన్నీ చేసుకొచ్చారండి. చక్కగా రకరకాల పిండి వంటలు చేసుకొచ్చారండి. మన బొజ్జ గణపయ్య బొజ్జ నింపటానికి. పెద్దవాళ్లే కాదండి, ఇక్కడ ఉన్న పిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారు. ఈ కార్యక్రమం అంతా జరగటానికి పెద్దలు, పిల్లలు కలిసికట్టుగా అందరూ తలా ఒక చెయ్యి వేసి ఇంత ఘనంగా అయితే పూజ అయితే నిర్వర్తించుకున్నారండి. ఇంకా తెల్లవారితే నిమజ్జనం చేయాలి కాబట్టి లాస్ట్ రోజుగా వినాయకుడినైతే సంతృప్తిగా పంపాలన్న ఉద్దేశంతో ఇలా పిండి వంటలైతే రెడీ చేశారు. మన వినాయకుడికైతే ఇన్ని రకాల ప్రసాదాలు ఇంకెప్పుడూ మర్చిపోకుండా ఖచ్చితంగా వచ్చే సంవత్సరం కూడా ఇంతకంటే ఎక్కువ రెట్టింపుగా మన ఆడవాళ్ళందరూ ఎక్కువ పిండి వంటలు చేసే శక్తిని, ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని మాకివ్వయ్యా తండ్రి. ఏ పండగ ఎలా ఉంటుందో తెలీదు కానీ వినాయక చవితి అంటేనే ఒక ఎమోషన్ అండి మనకి. ఇంకా చూసారు కదా! వడల మాలండి. వడల మాల, యాలుకల మాల, తెల్ల జిల్లేడు పూలండి. వాటిని కూడా మాల చేసి మన వినాయకుడు అలంకరించారు. అలాగే లడ్డూ ప్రసాదం, ఇంకా కనకమాలండి. అన్నీ నిండుగా చేశారండి. వినాయకుడికి ఏ మాత్రం సాంప్రదాయంలో ఎటువంటి లోటు లేకుండా మన వినాయకుడికైతే చక్కగా పూజలు నిర్వర్తించారండి. పురోహితులు, బ్రాహ్మణులు వచ్చారండి. చక్కగా పూజలు నిర్వర్తించుకున్నారు. దంపతులు పీటల మీద కూర్చున్నారు. ఎంతో చక్కగా కలశ పూజ దగ్గర నుంచి అన్ని సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వర్తించారండి. ఇంకా ఇలా ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ అయితే ఎంతో సంతోషంగా పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారండి. చిన్న చిన్న పిల్లలండి, చూసారు కదా! అసలు పిల్లలు, పెద్దవాళ్ళు, యూత్ అనేది లేకుండా ప్రతి ఒక్కరూ కష్టపడి ఇక్కడ ఉన్న వినాయకుడిని ఇలా చాలా సంతోషంగా ఆయన్ని పంపాలన్న ఉద్దేశంతో ఇంత కలిసికట్టుగా ఉమ్మడిగా ఇలా కష్టపడటం అనేది కూడా చాలా తక్కువగా ఉందండి ఈ రోజుల్లో. ఇంకా మన ప్రసాదాల విషయాలకొస్తే వామ్మో! ఎన్ని ఉన్నాయంటే అసలు ఆ రకాలు ఎప్పుడూ చూడనివి కమ్మగా చేశారండి. మళ్ళీ హడావిడి లేకుండా. ఇంకొంది చూసారు కదా! చాలా రకాల ప్రసాదాలైతే మనకు కనిపిస్తున్నాయి. పంచామృతం కూడా చేశారండి. అసలు నేనైతే ఇన్ని రకాలు, ఇన్ని పిండి వంటలు ఒక్కచోటే ఇలా చూస్తానని అసలు అనుకోలేదండి. కానీ చూస్తేనే అసలు ఎంతో అద్భుతంగా అనిపించాయండి. ఇంత చక్కగా చేసుకొచ్చారా, ఎంత ఓపికగా తీసుకొచ్చారా అనిపించింది. ఇంకా చూడండి, ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి. మండపం అంతా నిండిపోయాయండి. ఎంత తెచ్చారు, ఏం తెచ్చారని కాకుండా వాళ్ళు ఇన్ని రకాలు తేవాలి అని అనుకున్నారండి. ఇవైతే చిట్టి జిలేబీలు, ఆలు బజ్జీలు, ఇవైతే ఉండ్రాళ్ళు చేస్తారు కదండీ! ఇవి హాట్ ఉండ్రాళ్ళు. హాట్ ఉండ్రాళ్ళని తాలింపులో వేసి కొబ్బరి పౌడర్ చల్లారండి. అసలు ఈ వెరైటీ అయితే చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకా మసాలా వడ, నిమ్మకాయ పులిహోర, పాయసం, ఇవైతే పంచామృతం అండి. చూసారు కదా! ఎంత చక్కగా ఉందంటే పంచామృతం అన్ని ఫ్రూట్స్ వేసి చక్కగా కలిపారు. ఇవి అటుకుల మిక్చరండి. పల్లీలు ఇవన్నీ ఫ్రై చేసి ఇలా చేశారు. శనగ గుగ్గిళ్ళు, పెసర గుగ్గిళ్ళు, ఇవి ఉండ్రాళ్ళండి. ఇవి కొబ్బరి ఉండలు. ఇంకా మన లడ్డు అండి, వినాయకుడికి ఎంతో ఇష్టమైన లడ్డు. ఇవన్నీ ఆయనకి ఇలా అలంకరించారండి. ప్రతిదీ వస్త్రాలు, యాలుకల మాల, జిల్లేడు పూలు మాల, ఇవన్నీ అలంకరించారు. మన స్వామివారికైతే చాలా చక్కగా సాంప్రదాయంగా అయితే చక్కగా చేశారండి వినాయకుడిని. ఈ రోజుల్లో ఇలా సాంప్రదాయంగా కాకుండా ఆయన ముందు గెంతుతూ, ఎగురుతూ, పిచ్చి పిచ్చి డాన్సులు చేస్తూ, పిచ్చి పిచ్చివన్నీ చేస్తూ ఉన్నారండి.
కానీ ఇలా పూజలు చేస్తూ చక్కగా ఆయనకిష్టమైన ప్రసాదాలు చేస్తూ అందరికీ కడుపు నింపుతూ ఆయన ఉన్నన్ని రోజులు ఎవ్వరికి కడుపుకి తిండికి ఇబ్బంది లేకుండా బయట తిండి లేని వాళ్ళు కూడా ఈ 10 రోజులు సంతృప్తిగా తినేలా ఈ 10 రోజులు జనానికి ఇలా భోజనాలు పెట్టడం ప్రసాదాలు పెట్టడం అనేది ఆ 10 రోజులన్నా ఇలా తిండి లేని వాళ్ళు సంతృప్తిగా కడుపు నింపుకుంటారండి. మోదకలు, భక్షాలు, పులిహోర, గుగ్గిళ్ళు, అసలు మోతీచూర్ లడ్డూలు, కజ్జికాయలు, చక్రాలు, పెరుగువడ, రవ్వ ఉండ, కొబ్బరుండ, అసలు చెప్పుకోవటానికి ఎన్ని పేర్లైతే అన్నున్నాయండి. బొంబాయి రవ్వ హల్వా, సేమియా పాయసం, పులిహోర, బూరెలు, అసలు ముట్టికలు, చిన్న చిన్న జిలేబీలు, మోదకాలు, కొబ్బరి ఉండలు, వడలు, మినప వడలు, పెసరపప్పు వడలు, బజ్జీలు, ఇంకా గోధుమ పిండి హల్వా, దద్దోజనం, అరిసెలు, పాలకోవా, కలాకండ్, రసగుల్లా, ఇంకా కొన్ని పేర్లైతే నాకు అర్థం కూడా కాలేదండి. ఒక లడ్డూలు పెట్టారు. 4 రకాల లడ్డూలు కూడా పెట్టారు. ఇలా చాలా రకాలు ఇవన్నీ రకరకాలుగా చేసి పెట్టారండి స్వామివారికైతే పిండి వంటలు. ఇంకా పూజ అంతా అయిపోయింది. పీటల మీద కూర్చున్న దంపతులు కూడా ఇక్కడే ఉన్నారండి. ఇదంతా ఆరగింపు చేశారు స్వామివారికి. స్వామివారు పూజలన్నీ కంప్లీట్ చేసుకున్నారండి. ప్రసాదాలైతే అన్నీ ఆరగింపులు కూడా అయిపోయాయి. వీళ్ళు పీటల మీద కూర్చున్న దంపతులండి. చిన్న పిల్లలతో పాపం చక్కగా అయినా కానీ ఓపికగా కూర్చొని ఇలా పూజ చేశారు. చూశారు కదా యూత్ అంతా ఎంత చక్కగా అన్నీ శ్రద్ధలుగా వాళ్ళే నిలబడి చేసుకుంటూ ఉన్నారండి. ఇక్కడ ఆడవాళ్ళు కూడా నిలబడే ఉన్నారు పాపం. పూజ అయ్యేంత వరకు కూడా చిన్న పిల్లలతోనే వచ్చి నిలబడి ఉన్నారండి. మా వినాయకుడు ఈ ఒక్కరోజే కదా చక్కగా అన్నీ బాగా జరగాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకొని ఇలా ఆడవాళ్ళందరూ కలిసి ఇలా పూజలు చేయటం, ఇలా ప్రసాదాలు చేసుకోవటం చాలా గ్రేట్ అండి ఈ రోజుల్లో. ఇలాంటి సిటీలో ఇవి అసలే పట్టించుకోరండి. కానీ వీళ్ళంతా చక్కగా చూశారు కదా ఎంతో సాంప్రదాయంగా ఇలా వినాయకుడినైతే సత్కరించారు. ఇంకా ఆరగింపులు కూడా అయిపోయాయి. మంగళహారతి ఇస్తున్నారండి. అయ్యగారే పాట కూడా పాడుతున్నారు చక్కగా. మైక్‌లో ఇలా పాట పాడారండి. స్వామివారి పాట. పూజ అయితే చాలా బాగా చేశారు స్వామివారికి. మంగళహారతి కూడా అయిపోతుంది. ఇంకా ఆడవాళ్ళందరూ కలిసి తలా ఒక చెయ్యి వేసి ఇలా మంగళహారతి ఇస్తున్నారండి స్వామివారికి. పిల్లలు, పెద్దవాళ్ళు పాపం అందరూ కూడా చక్కగా చేయాలన్న ఉద్దేశంతో ఇలా చాలా బాగా చేశారండి అందరూ కలిసి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఏడ్చే రోజులండి ఇవి. కానీ వీళ్ళందరూ కలిసికట్టుగా ఇలా చేయటం అనేదైతే నాకు చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనిపించింది ఇంకా. ఇవిగోండి కొబ్బరి బూరెలు. ఇంకా ఈ పిండి వంటలకైతే అసలు ఇంకా అంతు పొంతు లేదండి. అన్ని రకాలు చేశారు పాపం. ఎంతో కష్టపడి ఉంటారు వాళ్ళు కూడా ఇవన్నీ ప్లాన్ చేసుకోవటానికి. ఇవన్నీ ఇలా ముందే ఏం చేయాలి, ఎలా చేయాలని ప్రిపేర్ అవ్వటానికి చాలా కష్టపడి ఉంటారు. ఎవరు ఏం చేయాలి, అంటే సేమ్ చేయాల్సిందే ఒకళ్ళు చేసింది ఇంకొకళ్ళు చేయకూడదు కదా! అలా అనుకుంటూ ఎన్నో ఆలోచనలు చేసి మాత్రం ఇలా చేసుంటారండి. వాళ్ళ కష్టం అనేది కనిపిస్తుంది ఇక్కడ. ఇంకా అందరికీ ప్రసాదాలు పెట్టడానికి ఇలా వరుసగా అన్నీ పెట్టేసి ప్రతి ఒక్కరికి ఏ ఒక్కటి తక్కువ కాకుండా మళ్ళీ ఎంత బాగా సర్వ్ చేశారంటే ఒక ప్లేట్‌లో అన్నీ ఇంకొంచెం కొంచెం 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 అందరికీ రావాలని చెప్పి చక్కగా వాటిని కూడా ఉన్న యూత్ అంతా కలిసి చక్కగా పంచారండి. ఇది కదండీ ఐక్యత అంటే. ఏ పని చేసినా పిచ్చి పిచ్చిగా కాకుండా ఇలా ఒకరికొకరు అనుకొని కలిసికట్టుగా పనిచేస్తే మనం ఏదైనా చేయొచ్చండి. చూశారు కదా! ఇప్పుడు ఒకటి ఉందనుకోండి అరిసెలున్నాయి. ఒక్కొక్కటి ఇస్తే అందరికీ సరిపోవు కదా! అందుకని అలా ముక్కలుగా చేసుకొని అందరికీ రావాలి, అన్ని ప్రసాదాలు అందరికీ రావాలన్న ఉద్దేశంతో ఎలా పడితే అలా కూడా పెట్టకుండా చక్కగా అన్ని రకాలు అందరికీ వచ్చేలా ఇలా అసలు ఎంత బాగా సర్వ్ చేశారోనండి. ప్రసాదాలు చేయటం ఒక ఎత్తైతే వీటిని పంచిపెట్టడం అయితే ఇంకో ఎత్తండి. దీనికి నిలబడ్డ వాళ్ళు కూడా చాలా కష్టపడి అందరికీ ఇలా సమానంగా పంచారండి. పూజ అయితే అయిపోయింది. అందరూ సంబరంగా చక్కగా ప్రసాదాలు ఆరగించారండి. స్వీటు, హాటు రకరకాల స్వీట్లతో నోరుని తీపి చేసుకొని మన బొజ్జ గణపయ్యను భజన చేసుకొని చక్కగా అందరూ హ్యాపీగా ఉన్నారండి. జై బోలో గణేష్ మహారాజ్‌కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.